ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కమిటీలు లేకపోవడంతో నేతలు నారాజులో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కమిటీలను ఏర్పాటు చేస్తామని అధిష్టానం చెప్పింది. కానీ పార్టీ అధినేత కేసీఆర్ అటువైపుగా దృష్టి సారించకపోవడంతో పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్త ఏడాదిలో అయినా కమిటీలు ఉంటాయా లేదా అనే చర్చ గులాబీ పార్టీలో జోరందుకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో రాష్ట్ర కమిటీ మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. అనుబంధ విభాగాలకు కమిటీలు లేవు. విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలకు నూతన కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్ర కమిటీలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షులను మార్పు చేయాలని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు జిల్లా అధ్యక్షులుగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పుడు పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించలేదు. కేవలం ప్రభుత్వ సంక్షేమంతో అధికారంలోకి వస్తామని ఆయన భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యారు గులాబీ దళపతి. అధికారం పోవడానికి పార్టీ నిర్మాణ లోపం కారణమని పార్టీ శ్రేణులు పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చాయట. దీంతో పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తామని కేడర్కు భరోసా ఇచ్చారు. కానీ ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఇక పార్టీ నిర్మాణం, కొత్త కమిటీల ఏర్పాటు, పార్టీ ఇంటర్నల్ విషయంగా గులాబీ ముఖ్య నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు గులాబీ అగ్రనేతలను వరుసగా కేసులు వెంటాడుతుండటంతో పార్టీ నేతల్లో కాస్త ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉండి వచ్చారు. మరోపక్క బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై కమిషన్ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రస్తుత సర్కార్. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఈడీ సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. దీంతో గులాబీ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.